మంచి పాటతో మొదలెడదామా? చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, చందమామ రావే జాబిలి రావే, శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృతసారం. ఈ 8 భాషల్లో పాడినప్పుడు అన్నిటికంటే మీకు కొంచెం కష్టంగా క్లిష్టంగా అనిపించిన భాష అంటే ఏదని చెప్తారు? తులు కష్టం అండి. తులు. అట్లా వస్తుంది, అది కష్టం. കുടമുല്ലപ്പൂവിനു മലയാളി പെണ്ണിനു പൊന്നാര മുതലാളി కన్నాయ ముదలాళి. మీకంటూ ఒక మంచి గుర్తింపు తెలుగు వాళ్ళల్లో రాలేదని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అనిపించలేదు? చెన్నైలో రత్న అవార్డు ఇచ్చారు నాకు. తెలుగులో నంది అవార్డు కానీ అటువంటి అవార్డు కానీ ఏమీ ఒక్కటి కూడా రాలేదు. జానకి గారు మీరిద్దరు కలిసి ఎక్కువ పాటలు పాడారేమో కదా? పాడాం, తెలుగులో పాడాం, మలయాళంలో పాడాం. నా చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. మర్చిపోయేదాన్ని. సహృదయురాలు జేసుదాస్ గారు చాలా పాటలు పాడాను, మలయాళం పాటలు. కానీ ఎలా ఉండేదమ్మా జేసుదాస్ గారు? చాలా మంచి ఆయనండి. బాలు గారితో ఎలా ఉండేది? మొదటి సాంగ్ ఏంటి? బాలు గారు తోటి నాకంటే చిన్న వయసు. మీ తర్వాత వచ్చారు కదా బాలు గారు? అవును. భానుమతి గారు అంటే ఆ రోజుల్లో ఒక రెబల్ లాంటి క్యారెక్టర్. నేనంటే చాలా ఇష్టం ఆవిడికి. చెప్పాలి అని అంటే తమన్ గారు మీకు బంధువు అవుతారని కూడా విన్నాము. అవును, మా చెల్లెలు కొడుకు. సొంత చెల్లెలు కొడుకు? సొంత చెల్లెలు కొడుకు. ఈ బృందావనం పిక్చర్లో ఆ పాట పాడించాడు. ఎప్పుడన్నా వస్తూ ఉంటారా మీట్ అవ్వడం కానీ? అటువంటి వాడు ఇప్పుడు ఇంత పెద్ద గొప్పవాడు అయ్యాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన ఐ డ్రీమ్ టీమ్ చెన్నైలో ఉంది. మరియు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ఎంతోమంది అద్భుతమైన సింగర్స్తో మనం ఇంటర్వ్యూ అనేది కూడా చేస్తున్నాం. మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన మరి వి వసంత గారి ఇంటికి కూడా మనం వచ్చాము. మరి అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడదాము, బోల్డెన్ విషయాలు అనేది కూడా ఆవిడతో అడిగి తెలుసుకున్నాం. అమ్మ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. మీరు ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు ఇండస్ట్రీలో కానీ మలయాళంలో, ఎక్కువగా మలయాళం ఇండస్ట్రీలో బాగా పాడారు. తెలుగు వాళ్ళగా ఎంతో గర్వించదగ్గ స్థాయికి కూడా వెళ్ళారు. ఎలా చూస్తుంటే చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. స్టార్టింగే మంచి పాటతో మొదలెడదామా? చందమామ రావేనా, లేకపోతే మీ ఫేవరెట్ సాంగ్తో మొదలెడదామా? దేవుడి పాట ఏదైనా పాడచ్చా? ఏదైనా అమ్మా. శ్రీరమణ వెంకటరమణ కనరావయ్య పావన శుభచరణ, ఆశలన్నీ నీ పైన వేసి బ్రతుకే ముడుపుగా చేసి నిలిచినాను నీ సన్నిధాన, నిన్నే నమ్మిన దానా. శ్రీరమణ వెంకటరమణ కనరావయ్య పావన శుభచరణ. సూపర్ అమ్మా. నేను ఇంకా మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఇంకొక సాంగ్ ఉంది, మన నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి ఉంటుంది, బంగారు బండిలో, అది అనుకున్నా అది కూడా మీ చేత పాడిస్తా. ఇంతకు చెన్నైకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? ఇక్కడే ప్రాపర్ సిటీలో అయిపోయి 50 ఏళ్ళు పైన అవుతుందండి. 50 ఏళ్ళు పైన నుంచి ఇంకా కంప్లీట్ ఇక్కడే. అసలు నాకు 17వ సంవత్సరం అప్పుడు చెన్నైకి వచ్చాం. అప్పటి నుంచి ఇక్కడే అన్ని సినిమాల్లో పాటలు పాడుకుంటూ కచేరీలు చేసుకుంటూ అట్లాగా నా లైఫ్ లీడ్ చేశాను. ఎట్లా అంటే నాన్నగారు ఫోటోగ్రాఫర్ చేశారు? ఫోటోగ్రాఫరు, సింగరు. ఆయన డ్రామటిస్ట్. ఆయనకి నేను పుట్టక ముందు సినిమా ఇండస్ట్రీ తోటి పరిచయం ఉంది. ఎల్వి ప్రసాద్ గారు, పింగళి నాగేంద్రరావు గారు, వీళ్ళందరూ
బాగా పరిచయం. ఆయన ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు నేను పుట్టక ముందు. అది పింగళి నాగేంద్రరావు గారి స్క్రిప్ట్. ఆయన చాలా సింగరు, డ్రామటిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేశారు. అంటే ఆల్ ఇండియా రేడియోకి మ్యూజిక్ డైరెక్షన్ చేసి పెట్టారు. పాటలు ఇవన్నీ పాడారు, చేసి మా చేత పాడించారు, నా చేత. అరే ఆ రోజుల్లో ఈ సంగీతం వైపు రావాలనే ఆయన పెద్ద ఫోటోగ్రాఫర్ అని కూడా తెలుసు, చాలా పెద్ద ఫోటోగ్రాఫర్. సంగీతం వైపు రావాలని చెప్పేసి ఎక్కువగా అంటే మిమ్మల్ని ఇలా ట్రావెల్ చేయించడానికి కారణం మీ నాన్నగారా లేకపోతే మీకే స్వతహాగా ఇష్టం అనేది ఉందా? నాన్నగారే ఫస్ట్ నుంచి సింగర్ అవ్వాలి అని అంతకు మొదటి సినిమా ఏదమ్మా? వాగ్దానం. మరి ఆ పాట ఇప్పటికీ గుర్తుండే ఉంటది మొదటి. మా కిట్టయ్య పుట్టిన దినము తాని తానరే తాని కిలకిలాని నవ్వెను జగము తాని తానరే తాని మా పల్లె బృందావనము మా మనసే దేవాలయము తాని తానరే తాని. కిట్టయ్య పాటతోనే మొదలు పెట్టారు, పాడాను. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడింటారమ్మా? 8000 సాంగ్స్ పాడానండి, విత్ నాన్ డివోషనల్ కూడా. నాన్ డివోషనల్ 8000 పాటలు కలిపి, డివోషనల్ పిక్చర్ సాంగ్స్, నాన్ డివోషనల్ ఇవన్నీ కలిపి 8000 పాటలు 8 లాంగ్వేజెస్లో పాడాను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, సింహళీస్, తుళు, సాంస్క్రిట్. ఓకే. కానీ మన తెలుగువారు అయ్యింది ఎక్కువగా మలయాళంలో అవకాశాలు రావడం కానీ అటు సైడ్ ఎక్కువగా పాటలు పాడడానికి గల రీజన్ ఏంటి అసలు? తెలీదండి. నేను తెలుగు పాడుతుంటే మహాదేవన్ గారి మ్యూజిక్లో పాడుతుంటే చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. ఈ పాట పాడుతున్నాము నేను, సుశీల గారు. అప్పుడు పుగడంది గారు అసిస్టెంట్ మహాదేవన్ గారికి. ఆయన ఒక మలయాళం పిక్చర్ చేస్తున్నారు. ఆయన మలయాళంలో పాడతావా అమ్మా అని చెప్పి ఆయన పిలిచి పాడిచ్చారు మలయాళంలో ఫస్ట్ పుగడంది గారు. పొన్నార ముదలాళి కണ്ണായ മുതലാളി തൊഴിൽ ചെയ്യൂ നമ്മുടെ തോളോട് തോൾ ചേർന്ന തൊഴിലാളിയായി വന്ന മുതലാളി 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 ముదలాళి ఈ పాట పాడించారు. మన తెలుగు వాళ్ళకు మలయాళం సాంగ్తో కూడా మంచి ట్రీట్ ఇచ్చారు మీరు. అలా మలయాళం సినీ ఇండస్ట్రీలో ప్రయాణం మొదలైంది. ఓకే, ఎక్కువగా ఇన్ని అద్భుతమైన పాటలు ఇప్పటికీ మీరు పాడుతున్నారు, మిమ్మల్ని ఇంకా ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే సో గుర్తొచ్చే పాట అంటే తెలుగు వాళ్ళకి చందమామ రావే అనే ఆ పాట. చిన్నపిల్లలకు గోరు ముద్దలు తినిపించాలన్నా కానీ ఆ సాంగే పాడిపిస్తూ ఉంటారు. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే చలువ చందనములు పూయ చందమామ రావే జాజి పూల తావినీయ జాబిల్లి రావే కలువ చెలువ కళలు వెరియ కొండనెక్కి రావే గగనపు విరి తోటలోన గోగు పూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే. థ్యాంక్ యూ. అమ్మా ఇది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలమ్మా? ఇప్పటికి నేను వచ్చి 1961లో వచ్చాము. అప్పటి నుంచి పాడుతూనే ఉన్నా. 1961 నుంచి ఇప్పుడు 2025 అంటే ఇంకా పాడుతూనే ఉన్నా. ఏదో గొంతు కొంచెం ఇంకా దేవుడు ఇచ్చాడు, పాడుతున్నాను. ఇప్పుడు 83 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆ గాత్రంలో ఆ మధురతనం కానీ అసలు ఆ మధురత్వం అస్సలు పోనే పోలేదు. ఇంకా అద్భుతంగా ఉంది. ఆ రోజు అంటే మేము వింటున్న పాట ఎట్లుంటుందో ఇప్పుడు వింటున్న పాట సేమ్ అలాగే ఉన్నట్టు. థ్యాంక్ యూ అమ్మా. మరి ఇన్ని అద్భుతమైన పాటలు పాడుతూ మరి ముందుకెళ్తున్న వాళ్ళు, మరి మీకంటూ ఒక మంచి గుర్తింపు తెలుగు వాళ్ళల్లో రాలేదని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అనిపించలేదు? ఇక్కడ లోకల్గా చెన్నైలో కళాసుధ అని ఒక ఆర్గనైజేషన్ నాకు మహిళా రత్న అవార్డు ఇచ్చారు. అంతేగాని అప్పుడు తర్వాత ఘంటసాల గారి అవార్డ్స్ అవి అక్కడ ఇక్కడ అంత అసోసియేషన్స్లో, ప్రైవేట్ అసోసియేషన్స్లో ఇచ్చారు. కానీ నాకు తెలుగులో ఒక నంది అవార్డు కానీ అటువంటి అవార్డు కానీ ఏమీ ఒక్కటి కూడా రాలేదు. నేను కొంచెం బాధపడతాను కానీ అయినా మనం ఏం చేస్తాం, మన చేతిలో లేదు కదా. పుట్టిందైతే మచిలీపట్నం అమ్మ? మచిలీపట్నం. మచిలీపట్నం. మీరు మావారు, మనవారు. ఇంకా చెన్నైలో వచ్చి సెట్ అయిపోయారు కాబట్టి ఇంకా ఇక్కడ వారు అయిపోయారు అన్ని పాటలు పాడుతూ. అలాగే మన తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కలైమామణి అవార్డు ఇచ్చారు. నేను జయలలిత గారికి పాడాను 2 పాటలు, 2 3 పాటలు పాడాను. అప్పుడు ఆవిడ చీఫ్ మినిస్టర్, ఆవిడ తెలుసుకుని ఇంత బాగా పాడుతున్నది కలైమామణి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చారు నాకు. పొట్టు వైట ముఖము కట్టి వైట కుഴలో పొన్మణి చరము అండి మంజల్ నీరము లలలా 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 అంది మంజల్ నీరము లలలా 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 అని వస్తుంది. నేను పాడతాను. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అలాగే మేము ఇందాక మిమ్మల్ని అడిగాను చూసారా, స్టార్టింగ్లో మీకంటూ ఇన్ని పాటలు పాడిన ఒక ఫేవరెట్ సాంగ్ అంటే నాగేశ్వరరావు గారికి పాడిన పాట బంగారు బండిలో. బంగారు బండి అది. ఓకే ఓకే. కానీ ఆ సాంగ్ కూడా భలే ఉంటుందమ్మా. అదేంటంటే మీరు పాడుతున్న పాట కానీ వింటూ ఉంటే భలే అనిపిస్తుంది. బంగారు బండిలో వజ్రాల బొమ్మతో భలే భలే రాజులా ధాటిగా స్వారి చేతును నేను పయనమౌదును అడవులైనను వరదలైనను మండి దాటుతూ సూటిగా సాగిపోవును కొండలని పిండి చేసి ముందుకేగును గలగల గల గజ్జలతో గంతులేయును బంగారు బండిలో వజ్రాల బొమ్మతో భలే భలే రాజుల ధాటిగా స్వారి చేతును నేను పయనమౌదును. నా ఫేవరెట్ పాట అయితే నేను పాడిపించేసుకున్నాను. ఇది నాన్నగారేమో సింగరు అండ్ సినిమాలతో కొంచెం టచ్ ఉంది కాబట్టి ఓకే. మరి అమ్మగారు? మా అమ్మగారు వీణ ప్లేయరు. ఓకే. మీరు పాడతారు కూడా. మా అమ్మమ్మ గారు కూడా వీణ ప్లేయరు. వాళ్ళ మా మావయ్య గారు వాళ్ళందరూ పాడతారు.
మా అమ్మకి మావయ్య పెద్ద వీణా ప్లేయర్, సుసల్ల గంగాధర్ శాస్త్రి అని. ఓకే. ఆయన మచిలీపట్నంలో పెద్ద వీణా ప్లేయర్ ఆయన. మరి తరతరాలుగా అలా వస్తుంది. మరి మీరు కూడా ఏమన్నా ప్రావీణ్యం పొందారా? నేను వీణ అదంతా నేర్చుకోలేదు, నాకు పాటే కంప్లీట్గా పాటే. మరి ఆ రోజుల్లో చదువుకోవడం కానీ చదువుకున్నా బిఎస్సి చదువుకున్నా. బిఎస్సి వరకు చదువుకున్నా. నేను పాడుతున్నప్పుడు, చిన్నప్పుడే పాడుతున్నప్పుడు అంతా కాలేజీల్లో, స్కూల్లో, ఎక్కడ శ్రీరామనవమి పందిళ్ళు, గణేష్ చతుర్థి పందిళ్ళు వస్తే అక్కడ ప్రోగ్రాం జరిగితే వెళ్తాను. నన్ను పిలుస్తారు, నేను వెళ్ళి పాడతాను అక్కడ వాళ్ళకి. అట్లా పాడుతూ పాడుతూ లోకల్గా మంచి ఫేమస్ అయిపోయారు. కాలేజీలో ఉండేటప్పుడు కూడా అందరూ మిగతా కాలేజీలో వాళ్ళు కూడా పిలిచేవాళ్ళు పాడటానికి. వసంత గారు పాడితే బాగుంటుంది అని చెప్పేసి మిమ్మల్ని స్పెషల్గా పిలిపించుకునేవాళ్ళు. ఓకే. ఎక్కడమ్మా చదువుకుంది కూడా అక్కడే మచిలీపట్నంలోనేనా? లేదు, గుంటూరులో. పుట్టింది మచిలీపట్నం అయినా పెరిగింది అంతా గుంటూరు. అక్కడే మా నాన్నగారు పెద్ద ఫోటోగ్రాఫర్, ఫోటో స్టూడియో ఉండేది, పెద్ద ఫోటోగ్రాఫరు ఆయన. ఆయనకి నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డు కూడా వచ్చింది, చిల్డ్రన్స్ ఫోటోగ్రఫీ. అలాగే నాన్నగారు కొన్ని ప్రోగ్రాంలకు శత దినోత్సవ మరి కార్యక్రమాలు జరిగే టైంలో కూడా మీతో స్పెషల్గా పాడించేవాళ్ళంట కదా? అవును, తీసుకెళ్ళి ప్రేయర్ సాంగ్ పాడించేవాళ్ళు, రమ్మనేవాళ్ళు. ఓకే. ఎవరు ఫోటోగ్రఫీ ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ పాడేవాళ్ళు ఎవరంటే మా అమ్మాయి పాడుతుందంటే పిలిచేవాళ్ళు. ఎందుకు రవి, మా ఫాదర్ పేరు రవి గారు. రవి గారు కూతురుండగా ఎందుకు ఇంకోళ్ళు మళ్ళీ మనకి అని చెప్పి నన్ను పిలిచి ప్రేయర్ సాంగ్ పాడించేవాళ్ళు. ఓకే. అలా బోల్డెన్ కార్యక్రమం. నేను 1950 నాకు 10 సంవత్సరాలు ఉంటాయి, 14 సంవత్సరాలు. 50లో నాగార్జున సాగర్ డ్యామ్ అది ఇనాగరేషన్ అప్పుడు నన్ను పిలిచి నెహ్రూ గారు వచ్చారు. ఆయన సమక్షంలో నేను ప్రేయర్ సాంగ్ పాడాను. ఓకే. ఓకే. అదొక అవార్డు, గ్రేట్ అవార్డు. నిజంగా అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అవార్డు. ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడుతున్నారంటే ఆ రోజు జరిగిన సందర్భం కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి గుంటూరు నుంచి ఇట్లా చెన్నైకి రావడానికి మా నాన్నగారికి ఆయన చెప్పాను కదా, ఎల్వి ప్రసాద్ గారు, పింగళి నాగేంద్రరావు గారు, వీళ్ళందరూ పరిచయం ఉన్నారు. మా నాన్నగారు కాలేజీలో చదువుతున్నాను గుంటూరులో, నేను తీసుకెళ్తాను మెడ్రాసు, వస్తావా, పాడతావా ధైర్యంగా, భయం లేకుండా అని అడిగారు. పాడతాను నాన్న అని చెప్పాను. తీసుకొచ్చారు. ఫస్ట్ తీసుకొచ్చి అప్పుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు, పింగళి నాగేంద్రరావు గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము. ఆయన పెండ్యాల నాగేశ్వరరావు గారి పాట విని నేను ఇస్తాను పాట అని చెప్పి మాకిట్టయ్య పుట్టిందని వాగ్దానం పిక్చర్, ఆత్రేయ గారి పిక్చర్ అది, పిలిచి పాడిచ్చారు. చాలా సంతోషపడ్డారు. అప్పుడు మేము 6 నిమిషాల పాట, అప్పుడు మా పేమెంట్ 200 ఒక పాటకి 6 నిమిషాల పాట. మేము అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరం అన్ని పాటలు వింటూ ఉన్నా కానీ 3-3.5 నిమిషాలు మాత్రమే ఉంటాయి. 6 నిమిషాల పాట. ఆ తర్వాత ఎన్ఏటీలో ఉలేబ కావాలి కదా, అందులో ఉన్నది చెబుతా వింటారా, నేను అన్నది అవునని అంటారా అని ఒక, ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా. నేను జానకి గారు కలిసి పాడాం. ఓకే. ఓకే. అదే జోసఫ్ కృష్ణ అని వాళ్ళు మ్యూజిక్. మీకు అంటే జానకి గారు మీరిద్దరు కలిసి ఎక్కువ పాటలు పాడారేమో కదా? పాడాం, తెలుగులో పాడాం, మలయాళంలో పాడాం.
ఇద్దరికి ఏమన్నా బంధుత్వం కానీ అట్లా ఏమన్నా ఉందా? లేదు, కానీ జానకి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది జానకితో. తను మా నాన్నగారు గుంటూరులో వాళ్ళ జానకి గారు వాళ్ళ మామగారు చంద్రశేఖర్ గారు అని ఆయనతో కలిసి వచ్చి తను కచేరీలు చేస్తూ ఉండేది. అప్పుడు మా నాన్నగారు పెట్టించారు కచేరీ. అప్పటి నుంచి పరిచయం. నేను జానకిని చూస్తూ ఎట్లా పాడుతున్నది అమ్మాయి ఇంత అందంగా, ఆ నోటిని చూస్తూ మర్చిపోయేదాన్ని. అంటే నువ్వు కూడా పాడతావులే వసంత ఒకరోజు అని అంది జానకి. చాలా మంచి సహృదయురాలు జానకి, మంచి స్నేహితురాలు కూడా, మంచి స్నేహితురాలు నాకు. అందుకేనేమో బోల్డ్ అన్ని సాంగ్స్ పాడారు మీరిద్దరు కలిసి. కానీ అంటే ఆ తర్వాత ఓన్లీ అక్కడ సాంగ్ పాడే టైంలో మాత్రమేనా, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి స్నేహితులుగా ఉంటారా? వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం, వాళ్ళు తను మా ఇంటికి వస్తూ ఉండేది. మంచి పరిచయం ఉంది. ఓకే. అంటే వీళ్ళందరితో పాటు ఇంకా మీతో ఎక్కువ పాటలు పాడిన పర్సన్ అంటే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది జేసుదాస్ గారు. జేసుదాస్ గారితో కూడా మంచి స్నేహం ఉంది. దాంతో పాటు కూడా ఎక్కువ రోజులు చాలా పాటలు పాడాను, మలయాళం పాటలు. കുടമുല്ലപ്പൂ വീണും മലയാളി പെണ്ണിനും ഉടുക്കാൻ വെള്ള പുടവ, കുളിക്കാൻ പനിനീർ ചോല, തുങ്കൽ മീനൂക്കാൻ ഞാട്ടുവേല, കൂന്തൽ മീനൂക്കാൻ ഞാട്ടുവേല. ഉത്രാട സന്ധ്യ ഉണർന്നതിനാലോ, ഉദ്യാന പാലകൻ വന്നതിനാലോ, ആപാദ ചൂടമീ രാഗപരാഗം ആകെ തളിർക്കുമീ ഉന്മാദം. ആഹാ 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 ఆహా ఆహా కానీ ఎలా ఉండేదమ్మా జేసుదాస్ గారు? చాలా మంచి ఆయనండి, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు నేను తెలుగుదాన్ని తెలిసి కూడా ఆయనతో మలయాళం పాడేటప్పుడు ఒక్క మిస్టేక్ కూడా పట్టుకునేవాళ్ళు కాదు. వైలార్ రామవర్మ అని ఆయన రైటరు, ఆయన డిక్టేట్ చేసేవాళ్ళు, మేము సాంగ్ రాసుకునేదాన్ని. నేను కలిసి పాడుతున్నప్పుడు నువ్వు తప్పు పాడావు అని ఎప్పుడూ ఒక్కసారి కూడా అనలేదు. చాలా మంచివాళ్ళు, చాలా సహృదయులు, దాన్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. మీరు సుమారు 8 లాంగ్వేజెస్లో పాడారు. మరి ఈ 8 భాషల్లో పాడినప్పుడు అన్నిటికంటే మీకు కొంచెం కష్టంగా క్లిష్టంగా అనిపించిన భాష అంటే ఏదని చెప్తారు? తుళు కష్టం అండి. తుళు, ఓకే. పక్కిలు జగందే గూడు పుట్టందుండుగే ఐటు వంజే కిన్నెగెరంకే పుట్టన్నూనగేదో అట్లా వస్తుంది. అది కష్టం ప్రొనౌన్స్ చేయటం నాకు. కానీ మీరు అలా అంటుంటే మాకు అంటే నార్మల్గా ఎవరికైనా కానీ ఆ మలయాళం అనేది కొంచెం కష్టం అంటారు. మలయాళం నాకు చాలా ఈజీ, మీకు చాలా ఈజీ అయిపోయింది. కానీ ఏంటంటే వాళ్ళు అంటే అక్కడ వాళ్ళు ఆ భాషలో మాట్లాడే మాటలు కానీ కొంచెం మన తెలుగుతో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆడ మాట్లాడడానికి. కానీ అట్లాంటి పాటలే అనర్గళంగా ఎన్నో వేలు పాడారు మీరైతే. అవును. మరి తెలుగు వచ్చేటప్పటికి ఎట్లా పాడేవాళ్ళు? తెలుగు కూడా పాడాను, తెలుగులో కూడా యేసుదాస్తో ఒక సాంగ్ పాడాను. ఓ చిన్నదానా వెళతావా గెలిపి వయసే దాచుకొని నీ పొంతే దోచుకుని, చిన్నదానా వెళతావా
అని ఇట్లా వస్తుంది. వస్తుంది. ఎన్టీ రామారావు గారు జ్యోతిలక్ష్మి మ్మ్. ఈ పాటకి. ఓకే. కానీ మీరు క్లాసికల్ నేర్చుకున్నారా? ఒక 1 ఇయర్ నేర్చుకున్నానండి. ఆ తర్వాత నాకు క్లాసికల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్, నేర్చుకునేదాన్ని కాదు. అది ఆ బేసే నాకు. ఓకే. కానీ మీరైతే ఆ 61లో ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టారో అప్పటి నుంచి పాడుతూ అట్లా వస్తూనే ఉన్నారు. అంటే ఎక్కువగా కచేరీలలో కూడా పాల్గొన్నారు కదా? చాలా కచేరీలు, చాలా. జి ఆనంద్ అని అతను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడు. ఓకే. వెళ్ళేదాన్ని. యేసుదాస్ ప్రోగ్రామ్స్, యేసుదాస్ నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను మలయాళంలో. సత్యం గారితో కూడా ఉండేది కదా? మాధవపూర్ సత్యం గారు, రామకృష్ణ అంతా, పిఠాపురం నాగేశ్వరరావు గారు అంతా కలిసి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళమ్మా? అంటే రికార్డింగ్ అయిపోయిన వెంటనే కచేరీలు అండ్ ఇలా మొత్తం అసలు ఉండేవాళ్ళం. ఇలా ఒక్క రోజులో మీరు అత్యధికంగా పాడిన పాటలు అంటే ఎన్ని ఉంటాయి? అది డివోషనల్ సాంగ్స్. 18 పాటలు పాడాను. 18 పాటలా ఒక్క రోజులో? 3 క్యాసెట్లకి. పొద్దున్నుంచి రాత్రి వరకు. ఆ తర్వాత క్రిస్టియన్ సాంగ్స్ చాలా పాడాను. అది రోజుకి 10 పాటలు 15 పాటలు అట్లా పాడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ పిలిచేవాళ్ళు. అక్కడికి వెళ్తే పాటకి 100 రూపాయలు. ఎన్ని పాటలు పాడితే అన్ని 100. ఓకే. వెళ్ళి పాడి వచ్చేదాన్ని. వాళ్ళు పిలిచేవాళ్ళు. అప్పటికప్పుడు నేర్చుకుని పాటలు ట్రాక్స్ ఉండేవి, పాడేదాన్ని. ఓకే. అంటే ఈ సినిమా దానితో కంపేర్ చేసుకుంటే ఇందులో రెమ్యునరేషన్ కొంచెం తక్కువ ఉండేది, చాలా తక్కువ. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ కదా పాడటం, అందుకని పాడుతూనే ఉండేదాన్ని. కానీ అంటే దానికంటూ ప్రిపరేషన్ కానీ ప్రాక్టీస్ కానీ అట్లేముండదు? ఏం లేదు, అక్కడికి వెళ్ళి నేర్చుకుని పాడటమే అంతే, డైరెక్ట్ అటాక్ అనేది ఉండేది. పాప 18 పాటలు అంటే అంతే సామాన్యమైన విషయం కాదు. అంటే సినిమా పాటలు నాకు జ్ఞాపకం ఉన్నది 18 పాటలు ఒక రోజుకి. గాయత్రి మంత్ర దర్శనం అని ఒకటి, అష్టలక్ష్మి సాంగ్స్, ఆ తర్వాత వేణునాదం అని ఒక ఆల్బమ్. ఇన్ని ఆల్బమ్స్ ఒక రోజులోనే ఫినిష్ చేసేదాన్ని. ఈ సినిమా పాటలు కొంచెం తగ్గిన తర్వాత ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేసిందంట ఈ ఆల్బమ్ సాంగ్స్ వైపే కదా? ఆల్బమ్స్ నేనేం తగ్గించుకోలేదండి. వాళ్ళు పిలవకపోతే నేనేం చేయను, అంతే. అమ్మా, మీరు ఇంకా తెలుగులో పాడిన పాటలు అంటే ఏం చెప్తారు? ప్రముఖంగా అయితే నేను ఇందాక 2 చెప్పాను. శ్రీకరమౌ శ్రీరామనామౌ జీవామృత సారం పావనమి రఘురామనామౌ భవతారక మంత్రం. రామాంజనేయ యుద్ధంలో సుశీల గారు నేను 12 నిమిషాలు పాట. 12 నిమిషాల పాట ఒక పూటలో పాడిచ్చేశారు మహాదేవన్ గారు. మహాదేవన్ గారు నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు. నా హృదయపు కోవెలలో ఈ బంగారులో గిలిలో లలలా 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 ఈ పాట కూడా మహాదేవన్ గారిది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు, రఫీ గారు అండ్ బాలు గారు, జానకమ్మ నలుగురు కలిసి పాడిన పాట ఏదన్నా ఉన్నిందా? ఉన్నాయి కానీ అది జ్ఞాపకం లేదండి. వీరు కలిసి పాడిన పాట ఉంది, జ్ఞాపకం లేదు. అదే నాకు మామూలుగా మీ గురించి తెలుసుకుంటున్న టైంలో గుర్తొచ్చింది. మా ఇల్లు బంగారం, మా మంచి
కుటుంబం ఏదో మ్మ్. అంతా బాగుండాలి అంతా బాగుండాలి అనే పిక్చర్లో ఓకే. పాడాం. అదే నలుగురు కలిసి ఒక సాంగ్ అంటే అబ్బా, అది కూడా నలుగురు లెజెండ్స్ పాడుతూ ఉన్నారు అనేటప్పటికీ భలే అనిపించింది. మీరు ఇన్ని సాంగ్స్ పాడుతున్న టైంలో కూడా తెలుగులో కూడా బాలుగారితో కూడా పాడారు కదా, మరి బాలుగారితో ఎలా ఉన్నది? మొదటి సాంగ్ ఏంటి అది? బాలుగారితో పాడిన పాటలు అన్నీ హిట్. ఆయన ఎంతో ఎంకరేజ్ చేసేవాడు. నాకంటే చిన్న వయసు. ఎంతో దేవీ క్షేమమా దేవరవారు క్షేమమా తమ కడగంటి చూపే కరువైనది తమ కరుణ కటాక్షమే అరుదైనది దేవి క్షేమమా. ఇంతకు మీ తర్వాత వచ్చారు కదా బాలుగారు? అవును. ఓకే. ఆ తర్వాత నౌవనా నా ప్రియా మూడు ముళ్ళు పడగాని తోడు నీవు కాగాని మమతలు పండే వేళలో నౌవనా నా ప్రియా. ఇది అంతా మంచి మన మంచిగా భానుమతి గారి మ్యూజిక్ అందులో పాడించారు. భానుమతి గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్ని సాంగ్స్ పాడారమ్మా? ఒక 4-5 సాంగ్స్ పాడి ఉంటానండి. పివి శ్రీనివాస్ గారితో కలిసి ఒకటి మా మా ఏదో పెళ్ళి అని వస్తుంది పిక్చర్ పేరు. భానుమతి గారు అంటే ఆ రోజుల్లో ఒక రెబల్ లాంటి క్యారెక్టర్. చాలా నేనంటే చాలా ఇష్టం ఆవిడకి. ఎలా ఉండేది? వసంత ఏంటి నీ నక్షత్రం ఏంటి చెప్పు అట్లా అని ఎంత చనువుగా మాట్లాడేవాడు. ఓకే. ఎందుకు నక్షత్రం అసలు? అంటే నేను ఎంత పైకి వస్తాను అని తెలుసుకోవటానికి. మరి ఆ కరెక్షన్స్ చెప్పేటప్పుడు కానీ ఆవిడ పర్ఫెక్షన్ కానీ ఎలా ఉండేది? లేదు ఒక్క చెప్పేది కాదు. సత్యం గారు కూడా కలిసి చేశారు భానుమతి గారు అంతా మన మంచికి. సత్యం గారు పాట నేర్పించేవాళ్ళు, భానుమతి గారు అంతా సూపర్విజన్ బ్రహ్మాండంగా పాడే వసంత. మీ ఇన్ని పాటలు పాడారు కదా, మరి మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఎక్కువ టైం పట్టింది రికార్డింగ్ టైంలో ఏదైనా సాంగ్ ఒక సాంగ్ అనిపించిందా, కష్టంగా అనిపించింది కానీ? అట్లేం లేదు. లేదు. సింగర్ స్వర్ణలతమ్మ గారు నాకు బాగా క్లోజ్. ఆవిడ నాకంటే సీనియర్. ఆవిడ నేను కలిసి బోల్డ్ పాటలు పాడాం. చాలా సహృదయురాలు. ఎప్పుడు ఎంతో ఎంకరేజింగ్గా మాట్లాడుతుంది నాతోటి. నేను ఆవిడ కలిసి ఏమయ్యా రామయ్య ఇలా రావయ్యా ఒక్కసారి నిన్ను చూసి వదలలేమయ్యా అని ఒక పాట పాడాం ఆవిడ నేను కలిసి. తర్వాత శ్రీకృష్ణార్జున యుద్ధంలో నీకు సాటి రవి తేజ నీవేలే మహారాజా అని ఒక పాట పాడాం. అట్లాగా కలిసి పాడిన పాటలు చాలా ఉన్నాయి, నాకు జ్ఞాపకం రావట్లేదు. ఆవిడ చాలా సహృదయురాలు, చాలా మంచి ఆవిడ. నన్ను ఎప్పుడు అమ్మాయి అమ్మాయి అని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఆవిడకి శతకోటి నమస్కారాలు. ఇంకా ఉన్నాయి కానీ ఓ మల్లయ్యో ఓ బుల్లయ్యో అని ఒక లక్ష్మీరాజ్యం గారి పిక్చర్లో నేను ఆవిడ కలిసి ఒక పాట పాడాం. ఘంటసాల గారి మ్యూజిక్. ఆవిడ పెండ్యాల నాగేశ్వరరావు గారు ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. శంషాద్ బేగం లాగా పాడుతుంది చూడు వసంత ఈవిడే అని చెప్పేవారు. నిజంగానే అంత కంగున ఉంటుంది ఆవిడ వాయిస్. ఎంతో బ్రహ్మాండంగా పాడతారు. ఆవిడకి నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. కలిసి నేను ఆవిడ కలిసి చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాము.
పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవపేట సత్యం గారు, నేను ఆవిడ కలిసి బోల్డ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాము. ఫారిన్ ప్రోగ్రాం వెళ్ళలేదు కానీ వెళ్ళలేకపోయాను, కానీ ఆవిడ వెళ్ళారు. నేను విడిగా ప్రోగ్రామ్స్ తానా అవి ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళాను ఆనంద్ గారితో వాళ్ళతోటి. నాకు తెలిసిన విషయాలు ఇవేనండి. మీరు గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అమ్మా. యశోదా కృష్ణలో ఎస్ రాజేశ్వరరావు గారు బంగారు బండిలో పాడించారు కదా వసంత సేనలో. యశోదా కృష్ణలో బోల్డ్ పాటలు పాడించారు. మనసు దోచే దొరవు నీవే మరులు కొన్నామురా తొలకరి జానా మమతలు పండించరా మనసు దోచే దొరవు నీవే మరులు కొన్నామురా. సుశీల్ గారు నేను కలిసి పాడాం. జ్యోతిలక్ష్మి, జయమాలిని. సుశీల్ గారితో ఎన్ని పాటలు పాడారమ్మా కలిసి? సుశీల్ గారితో చాలా పాటలు పాడాను. జానకమ్మతో అలాగే సుశీలమ్మతో అందరితో కూడా ఇంకా ఎక్కువ. జ్యోతి జీవన జ్యోతి అందులో ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో, ఇక్కడ వెతికి ఎక్కడ వెతికి పట్టుకో, లారలల్ల అమ్మా అమ్మా వస్తున్నాను ఇదిగో వస్తున్నాను మా చిన్నారి బాబు కోసం వస్తున్నాను. ఇది సుశీల గారితో చాలా పాటలు పాడాను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో ఆవిడతో కలిసి పాడాను. జీవన చక్రం, జీవిత చక్రం. దసరా వచ్చిందంటే ఆ సాంగ్ మనం రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం. ఇంకా చాలా పాటలండి. నోములు పండగ నూరేళ్ళు నిండగా పెరగాలి బంగారు నాన్న కరగాలి మా చిన్ని కన్నా. ఇది చిన్ననాటి స్నేహితులు. ఆ తర్వాత అదేం పిక్చర్ జ్ఞాపకం రావట్లే, చెల్లెలి కాపురం. చెల్లెలి కాపురం. నా చిట్టి నా చిన్ని ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ మళ్ళీ మళ్ళీ నా చిట్టి నా చిన్ని. డివోషనల్ సాంగ్స్ అంటే ఎక్కువగా సాయిబాబా పాటలు కూడా ఎక్కువ పాడినట్టున్నారు కదమ్మా? సాయిబాబా పాటలు పాడాను. మల్లికార్జున స్వామి, అన్ని డివోషనల్ సాంగ్స్, అన్ని దేవుళ్ళు కవర్ చేశాను. అంటే ఆ పురుషోత్తమ సాయి గారు పాడిచ్చేవాళ్ళు. అదే శివుడి పాటలు, ఇంకా ఎన్నో రకాల. పి బాలసుబ్రహ్మణ్యం గారు అలా మన మధ్యలో లేకపోవడం అనేది కూడా తలుచుకున్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. చాలా అసలు నేనైతే ఎంత ఏడ్చాను. ఏంటి అసలు మీరు పోవటం ఏంటి, మీరు పోతే ఎట్లాగా అసలు పాడేవాళ్ళు ఎవరు అని ఎంత రోజంతా ఏడుస్తూనే ఉన్నాను నేను. ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు అసలు. అంత ఆమె ఇప్పటికీ ఆయన పాటలన్నీ డివోషనల్ సాంగ్స్ అంటే మొత్తం ఆయనవే వస్తాయి. వేస్తాం కదా, హనుమాన్ చాలీసా, హనుమాన్, అదే వినాయకుడి పాటలు, బాబా గారి పాటలు నేను పాడిచ్చాను. నేను ఒక ఆల్బమ్ చేశాను, సాయిబాబా ఆల్బమ్. అందులో ఆయన పాడారు నా 5 పాటలు. అందులో ఒకటి బాబా నీ అవతారం
భక్తజనులకు మందారం కృతయుగమందున కపిల మహర్షిగా భక్తుల కోర్కెలు తీర్చితివయ్యా త్రేతాయుగమున శ్రీరాముడవై న్యాయపాలన చేసితివయ్యా ద్వాపరయుగమున శ్రీకృష్ణుడవై ద్వాపరయుగమున శ్రీకృష్ణుడవై ఈ లిరిక్స్ నేను సంపాదించాను, నేనే మ్యూజిక్ చేశాను, ఆయన చేత పాడించారు. ఇది ఒక్క ఆల్బమే చేశారా మీరు? మ్యూజిక్ ఇంకా వేరే ఏమన్నా చేశాను? ఇంకా చేశారు కదా? ఇంకా 4-5 ఆల్బమ్స్ చేశాను. ఎట్టావుది అతిశయం అని ఒక మన తమిళ్ నేను చేశాను. పాటలు ఏవి గుర్తుండవండి, ఇన్నేళ్ళు అయిపోయింది గ్యాప్. కానీ ఎవరికి తెలియంది ఏంటంటే మీరు మ్యూజిక్ చేశారు అనేది. మేము ఇంకా సింగరే అనుకున్నాం కానీ మ్యూజిక్ కూడా చేశారు. నేను 2 పిక్చర్లు మ్యూజిక్ చేశాను. మంచికి స్థానం లేదు అని ఒక పిక్చరు, తర్వాత రాజనర్తకీయ రహస్య అని ఒక కన్నడ పిక్చరు. 2 పిక్చర్లు చేశాను. కన్నడ పిక్చర్లో జానకి, పివి శ్రీనివాస్ గారు అందరూ పాడారు. తెలుగు పిక్చర్లో సుశీల గారు పాడారు. అది కూడా నాకు పాటలు గుర్తులేదు. శృతి వీడిన వీణను నేను, జతబాసిన మూవను నేను, ఎలా పాడను ఎలా ఆడను నేనెలా పాడను, ఎలా ఆడను. ఆవిడ పాడారు సుశీల గారు, నేను మ్యూజిక్ చేశాను. మీ కుటుంబం కానీ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? మేము 1968లో పెళ్ళి చేసుకున్నామండి. ఓకే. ఈయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మా ఆయనకి నేను ఎక్కడైనా ప్రోగ్రాములు చేస్తుంటే వస్తూ ఉండేవారు. ఇది పెళ్ళి కాకముందు? పెళ్ళి కాకముందర అంటే నాతో పాటు కాదు, ప్రేక్షకుడుగా వచ్చేవారు. వచ్చి చూసి వాళ్ళ అన్న భార్యను నేను కజిన్ సిస్టర్స్. ఓకే. వాళ్ళ అన్న భార్య ద్వారా కబురు చేసి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నువ్వు మాట్లాడు అని అన్నారు. నాకు కజిన్ సిస్టరే కదా అమ్మాయి అయితే అడిగింది. మా నాన్నగారు సరే ఓకే అయినా ఒక కండిషన్, పాడటం ఆపకూడదు, పాడాల్సిందే, అది ఇష్టమైతే చేసుకోండి. అయ్యో నాకు పాడటమే కావాల్సింది అని చెప్పి ఆయన చేస్తున్న బిజినెస్ కూడా మానేసి వచ్చి పెళ్లి చేసుకుని వైండప్ చేసి హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వైండప్ చేసి వచ్చి చెన్నైకి వచ్చారు. లవ్ అరేంజ్ మ్యారేజ్ అదే లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే. కానీ హ్యాపీగా అయిపోయింది. అండ్ అలాగే పిల్లలమ్మా? పిల్లలు 3. పెద్ద అమ్మాయి ఎంకామ్ చేసింది, ఐసీడబ్ల్యూఏ కూడా చేసింది. తను కొన్నాళ్ళు కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేసింది. ఇక్కడే ఎతిరాజ్ కాలేజీలో చదువుతూ ఉండేది, అక్కడే ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో కాలేజీలో కూడా జైన్ కాలేజీలో ఉద్యోగం చేసింది. తర్వాత పిల్ల పుట్టింది, వాళ్ళ ఆయనకి మంచి ఉద్యోగం, పిల్లని చూసుకుని ఎవరుంటారు అని చెప్పి అనుకుని డెసిషన్ తీసుకుని ఉద్యోగం మానేసింది తను. ఆ తర్వాత 2వ అమ్మాయి బాగా ఇంటెలిజెంట్, చదువుతుంది, చదువు అమ్మాయికి. అట్లాగా తనే +2లో కూడా ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ హోల్డర్. తర్వాత మా అబ్బాయి కూడా +2లో కూడా ర్యాంక్ హోల్డర్.
వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని పిలానీలు బిట్స్ పిలానీలో ఫస్ట్ అమ్మాయి వెళ్ళింది, వాళ్ళిద్దరికి 4 years గ్యాప్ ఉంది. తర్వాత తను వెళ్ళి బిట్స్ పిలానీకి వెళ్ళి తను వీడి మార్కులు చూసి సెంటమ్ వీడికి మ్యాథ్స్లో సెంటమ్ చూసి రప్పించింది పిలానీకి. వాళ్ళు క్రెడిట్లోనే ఇస్తారు, రికమెండేషన్స్ ఏమి ఉండవు. వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడి నుంచి వాళ్ళు యూఎస్ వెళ్ళారు ఇద్దరు. యూఎస్ వెళ్ళి బాస్టన్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువు డిగ్రీ చేశారు. మరి మీరు వెళ్తుంటారా యూఎస్కి? అట్లా 14 సార్లు వెళ్ళేసి వచ్చారు. చాలు ఇంకా వెళ్ళలేము, ఇంకా వెళ్ళలేము. ఎందుకంటే కాళ్ళు నొప్పులు, పెద్దవాళ్ళం అయిపోయాం కదా, హిప్ ఫ్రాక్చర్ అయింది కింద ఇంట్లో పడి. ఇప్పుడు పర్లేదా అమ్మా? పర్వాలేదు, నడుస్తున్నాను అంతే. మనవాళ్ళు మనవరాళ్ళతో అంతా ఇద్దరు 5 మనవాళ్ళు, 4 మనవాళ్ళు, 1 మనవరాలు. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు మనవాళ్ళు కూడా. ఇక్కడ చెన్నైలో అయితే మీరు సార్ అయితే ఇద్దరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ యుఎస్, బెంగళూరు అలా ఉన్నారు. ఈ ఇల్లు మా అమ్మాయే కొనిచ్చింది, రెండో అమ్మాయి. మా అబ్బాయి ఇప్పుడు ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. అలాగే మరి 3 పిల్లలు, సో వాళ్ళకు మీ ఒక కళ కానీ ఎప్పుడైనా అబ్బింది అసలు? అంటే వాళ్ళు వీణ వాయిస్తారు. వీణ వాయిస్తారా? 2 అమ్మాయిలు వీణ వాయిస్తారు, అబ్బాయి గిటార్ వాయిస్తాడు. ఓకే. ఇప్పుడు ఇంకా వాళ్ళ పిల్లలు అంతా సింగర్స్, వెస్టర్న్ మ్యూజిక్. ఏంటంటే మీ అమ్మగారికి ఉన్న వీణ కళ ఏదో మీ పిల్లలకు వచ్చింది, మీ సింగింగ్ అనేది కూడా మీ మనవాళ్ళు మనవరాళ్ళకి వచ్చింది. వాళ్ళంతా పాడతారు, వెస్టర్న్ మ్యూజిక్ పాడతారు. ఓకే. చెప్పాలి అని అంటే తమన్ గారు మీకు బంధువు అవుతారని కూడా విన్నాము. అవును, మా చెల్లెలు కొడుకే. సొంత చెల్లెలు కొడుక? సొంత చెల్లెలు కొడుకే. మేము 5 sisters 1 brother. 5 sistersలో 2 sisters పోయారు, మా బ్రదర్ కూడా పోయాడు. ఇంకా 2 sisters ఉన్నారు. సావిత్రి, తమన్ వాళ్ళ అమ్మ పేరు సావిత్రి. తమన్ మా చెల్లెలు కొడుకే. మరి తమన్ గారు చేస్తున్న మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఏమన్నా వింటూ ఉంటారా? వింటూ ఉంటాం, కానీ నాతో పాడించటం అంటే ఏం జరగదు. వాడి పాటలు పాడటం కష్టం కూడా. అన్నీ ఏవోవో వెస్టర్న్ పాటలు చేస్తూ ఉంటాడు. ఇది బృందావనం పిక్చర్లో బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, ఆ పాట పాడించారు కదా. ఓ ఓకే, నైస్. ఎప్పుడన్నా వస్తూ ఉంటారా మీట్ అవ్వడం కానీ కలవడం? ఎప్పుడన్నా చాలా వెరీ రేర్. కానీ ఇప్పుడైతే ఫుల్ బిజీ అయిపోయారు. మొన్నే పవన్ కళ్యాణ్ గారిది ఓజీ అని సినిమా రిలీజ్ అయింది. అమ్మ, ఆ మ్యూజిక్ అది అన్నీ చూసేటప్పటికి అందరికి పూనకాలు వచ్చేస్తున్నాయి అనమాట. ఏదైనా రీసెంట్గా ఏమైనా పాటలు విన్నారా? వినలేదా? మరి ఇంకేం చెప్తారు? చిన్నప్పటి నుంచి పెంచడం కానీ చూడడం కానీ అట్లా మ్యూజిషియన్ అవ్వడం కానీ ఎప్పుడైనా ఉన్నిందా తమన్ గారిలో? తమన్ చిన్నప్పటి నుంచి తమన్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎదురెదురు. ఓకే. తమన్ని చిన్నప్పుడు వాడు పుట్టినప్పుడు వాడికి స్నానం చేయడానికి కూడా వాళ్ళ అమ్మ నన్ను పిలిపించి వాడు స్నానం చేయించేది. అటువంటి వాడు ఇప్పుడు ఇంత పెద్ద గొప్పవాడు అయ్యాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వారసత్వంలోనే ఉంది కదమ్మా. ఏంటంటే ఇంకా బోల్డ్ అన్ని సాంగ్స్ ఇప్పటికీ మాకు వినిపిస్తూ ఉన్నాయి, మీరు పాడిన పాటలు కానీ. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా మీట్ అవ్వడం కానీ. చాలా చాలా ధన్యవాదాలు. ఆఖరిగా ఒక్క పాటతో మనం క్లోజ్ చేద్దాం. మీకు నచ్చిన పాట? ఏం పాట? ఇది చందమామ రామే పాడాను కదా. పాడారమ్మా, అది మొదటిగానే పాడేశారు. ఇంకా ఏం పాట పాడినా అంటే ఫస్ట్ మనము పాడింది
బంగారు బండిలో పాడినా. బంగారు బండిలో పాడేశారు. ఈశా శేషాద్రి శిఖర వాసా శేషాద్రి శిఖర వాసా శరదిందు మందహాసా శతకోటి భాను తేజా శతకోటి భాను తేజా శ్రీ వెంకటేశ ఈశా శేషాద్రి శిఖర వాసా నీ మీద భారముంచి నిలవాలి లోకమంతా మమకారమెల్ల విడిచి మెలగాలి మానవాళి శ్రీ వెంకటేశ ఈశా శేషాద్రి శిఖర వాసా పెడదారి పడిన వారి నడిపించు మంచి దారి ఏ దారి లేని వారి కాపాడు సూత్రధారి కాపాడు సూత్రధారి శ్రీ వెంకటేశ ఈశా శేషాద్రి శిఖర వాసా శేషాద్రి శిఖర వాసా. సూపర్ అమ్మా. पिया बिना पिया बिना पिया बिना बासिया बाजना 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 पिया बिना पिया बिना पिया बिना बासिया पिया ऐसे रूठे के होठों से मेरे संगीत रूठा कभी जब मैं गाऊं लगे मेरे मन का हर गीत झूठा ऐसे बिछड़े ओ ऐसे बिछड़े मोह से रसिया पिया बिना पिया बिना पिया बिना बासिया. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ అమ్మా. హిందీ సాంగ్ ఒకటి బాకీ ఉందనుకున్నాను, అది కూడా పూర్తి చేసి మమ్మల్ని పంపిస్తూ ఉన్నారు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఎన్ని పాడింటారమ్మా హిందీ సాంగ్? హిందీలో డబ్బింగ్స్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు పాడాను. ఓకే, యశోద కృష్ణ యశోద కృష్ణలో చాలా పాటలు పాడాను, 4 పాటలు. అవన్నీ హిందీలో ఆ పిక్చర్ డబ్బింగ్ చేసినప్పుడు ఆ పాటలన్నీ పాడాను. పొన్నలు విరిసే వేళలో వెన్నెల కురిసే వేళలో పాడుదమారసకేళి అనురాగ సరంగాల తేలి. బా నైస్ మా. తనకైతే చాలా మంచి పాటలు కానీ మీరు మాటలు కానీ అలాగే ఇప్పటికీ ఎంతో చలాకీగా ఇలా మాట్లాడుతూ పాడుతూ మమ్మల్ని అయితే అలరించారు. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ ఐ డ్రీమ్ వారికి
నా హృదయపూర్వక నమస్కారాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.